హాయ్. అందరికీ నమస్కారం. సో, ఈరోజు వచ్చేసి మనం డెసిషన్ ట్రీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో, ఈ డెసిషన్ ట్రీస్ అనేది ఏంటంటే సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం అనమాట. సో, ఇది ఎందుకంటే క్లాసిఫికేషన్‌కి అలానే రికర్షన్‌కి రెండిటికి ఉపయోగపడుతది. సో, కాకపోతే ఏందంటే మేజర్‌గా ఏందంటే ఇది ఎక్కువగా క్లాసిఫికేషన్‌కి ఉపయోగిస్తాము. సో, ఎక్కువ క్లాసిఫికేషన్‌కి, రికర్షన్‌కి దీనికన్నా గాని ఇంకా బెస్ట్ అల్గోరిథమ్స్ ఉన్నాయి రికర్షన్‌కి. సో, అందుకని రికర్షన్‌కి అవి ఎక్కువ యూజ్ చేస్తారు. ఇది తక్కువ యూజ్ చేస్తారు. సో, ఇందులో వచ్చేసి డెసిషన్ ట్రీస్ అనేది ఎలా వస్తదంటే ట్రీ స్ట్రక్చర్ అనమాట. ఒక చెట్టు ఎలా అయితే ఉంటదో ఒక కింద సీడ్ నుంచి ఒక చెట్టు ఎలా అయితే ఎవాల్వ్ అవుతుందో సేమ్ అలానే ఈ డెసిషన్ ట్రీస్ అనేది అలా ఎవాల్వ్ అవుతుందన్నమాట. సో, ఇందులో ఏందంటే డెసిషన్ ట్రీస్‌కి ఫస్ట్ మనకి ఫీచర్ అనమాట. మనం ఏదైతే కనుక్కోవాలో అదొచ్చేసి మన రూట్ నోడ్ అయిద్దనమాట. డెసిషన్ అనమాట. సో, ఈ డెసిషన్ నాకిది కావాలి అని అనుకుంటారు కదా! సో, అది మనకి రూట్ అయిపోద్దనమాట. సో, దాని నుంచి డివైడ్ అయిపోద్దనమాట. సింపుల్‌గా చెప్పాలంటే ఒక పేరెంట్ ఉంటారు. పేరెంట్‌కి చైల్డ్ క్లాస్ అనమాట. సో, చైల్డ్‌కి సబ్ చైల్డ్, సబ్ చైల్డ్‌కి ఇంకో సబ్ చైల్డ్. సో, అలా ఒక ఫీచర్ నుంచి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏందంటే ఒక ఏజ్ తీసుకోండి. సో, ఏజ్ తీసుకుంటే నాకు ఫైనల్‌గా ఏజ్ అనేది ప్రిడిక్ట్ అవ్వాలి. సో, ప్రిడిక్ట్ అవ్వాలప్పుడు ఫస్ట్ ఏం చేస్తాము? సో, ఏజ్ అనేది 30 ఏజ్ కన్నా తక్కువ ఉన్నోళ్ళు ఒక పక్కకి, 30 ఏజ్ కన్నా ఎక్కువ ఉన్నోళ్ళు ఒక పక్కకి. అంటే వీళ్ళేమో యంగ్ పీపుల్ లాగా వీళ్ళనేమో ముసలోళ్ళ కింద ట్రీట్ చేస్తాము. సో, వాళ్ళ నుంచి ప్రతి 10 ఏజ్‌కి డివైడ్ చేస్తాము. అట్లా ఇండివిడ్యువల్‌గా 1, 2, 3, 4 అట్లా ఎంతైతే టర్మ్స్ ఉన్నాయో అట్లా మొత్తం ఏజెస్ మొత్తం అన్ని డివైడ్ అయ్యే వరకు ఈ మనం ఇచ్చే డెసిషన్ ట్రీ అనేది ఫార్మ్ అయిద్దనమాట. సో, ఫస్ట్ ఏంటంటే డెసిషన్, దాని నుంచి రూట్, దాని నుంచి సబ్ ట్రీ అనమాట. సబ్ ట్రీ నుంచి లీఫ్ నోడ్. సో, ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ రూట్ నోడ్, వాట్ ఈస్ లీఫ్ నోడ్ అనమాట. సో, రూట్ నోడ్ ఏంటంటే అది పేరెంట్ నోడ్ అనమాట. సో, ఈ లీఫ్ నోడ్ వచ్చేసి చైల్డ్ క్లాస్ అనమాట. అంటే ఫైనల్ గా ఏదైతే వస్తుందో అది లీఫ్ నోడ్ అనమాట. సో, ఈ వన్స్ ఒకసారి లీఫ్ నోడ్ వచ్చిందంటే దాని నుంచి ఇంకో డెసిషన్ తీసుకోవడానికి చాయిస్ ఉండదు. సో, దాన్ని వచ్చేసి లీఫ్ నోడ్ అంటారు. సో, ఈ డెసిషన్ ట్రీస్ అనేది ఎలా ఉంటదంటే హ్యూమన్ కి డెసిషన్ ట్రీస్ కి చాలా దగ్గర పోలికలతో ఉంటాయి. సో, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 ఇమేజెస్ చూసామనుకోండి, సిమిలర్ గా ఉన్నాయి. సో, సిమిలర్ గా ఉన్నాయి ఏంటంటే ఓకే, ఇది ఫస్ట్ ప్రయారిటీ ఉంటది. దాని తర్వాత ఇది చైల్డ్ ఉంటది. ఓకే, దాని తర్వాత ఇంత హైట్ తక్కువ ఉంది. సో, అది అనమాట. సో, ఏదైతే ఇది హ్యూమన్ ఇంటరాక్షన్ కి డెసిషన్ ట్రీస్ అనేది చాలా దగ్గరగా పోలికతో ఉంటది. సో, ఇందులో వచ్చేసి మనం ఈ డెసిషన్ ట్రీస్ ని స్ప్లిట్టింగ్ ఎలా చేస్తాం అనేది ఎలా జరుగుతుందంటే స్ప్లిట్టింగ్ ఎలా చేస్తామంటే ఫస్ట్ పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ కి. సో, చైల్డ్ క్లాస్ కి ఎలా స్ప్లిట్ చేస్తామంటే ఫస్ట్ అంటే మీకు ఇచ్చిన ఫీచర్స్ టార్గెట్ లో ఫస్ట్ టార్గెట్ అనేది తెలుసుకోవాలి. సో, దాని నుంచి ఇంపార్టెంట్ ఫీచర్ అనమాట. సో, ఏదైతే హైయెస్ట్ ప్రియారిటీతో ఆ ఫీచర్ ని ఇంపాక్ట్ చేస్తుందో అది ఫస్ట్ సబ్ క్లాస్ చైల్డ్ అవుతది. సో, దాని నుంచి అట్లా ఏదైతే ప్రైమరీగా ఇంపాక్ట్ అవుతుందో టార్గెట్ కి దాన్ని వచ్చేసి మనము ఫస్ట్ చైల్డ్ క్లాస్ కి. సో, అట్లా ఏదైతే లీస్ట్ గా ఇంపాక్ట్ అవుతుందో మన డెసిషన్ కి అది వచ్చేసి మన లీఫ్ నోడ్ అవుతుంది అనమాట. సో, ఇది వచ్చేసి డెసిషన్ ట్రీస్ లో వచ్చేసి మనకి ఎంట్రోపీ ఒకటి, ఇన్ఫర్మేషన్ గెయిన్ ఒకటి, అలానే జీన్ ఇండెక్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో, ఈ ఎంట్రోపీ అంటే ఏంటంటే ర్యాండమ్నెస్ ఈ డెసిషన్ ట్రీస్ అనేది మనం ర్యాండమ్ గా స్ప్లిట్ చేసుకుంటాము. ఆర్డర్ గా ఏమి స్ప్లిట్ చేయము. ఎందుకంటే ఒక పర్టెన్ డేటా సెట్ తీసుకుంటే ఆ డేటా సెట్ లో మనం ర్యాండమ్ గా తీసుకుంటాం టర్మ్స్ అనేది. ఇది హైయెస్ట్ ప్రియారిటీతో ఉంది, ఇది హైయెస్ట్ ప్రియారిటీతో ఉందని మనం ర్యాండమ్ గా షఫుల్ చేసుకుంటాం డేటాని. సో, అందుకోసము ఈ ర్యాండమ్ గా షఫుల్ అయ్యే దాన్ని మనము ఇది ఎంట్రోపీ అంటారన్నమాట. సో, ఇన్ఫర్మేషన్ గెయిన్ ఏంటంటే మనము డెసిషన్స్ అనేది లీఫ్ నోడ్ మనకు ఫైనల్ గా వస్తుంది కదా. సో, ఈ లీఫ్ నోడ్ అనేది ఎట్లా లీఫ్ నోడ్ ఫామ్ అవడానికి మనకి ఇన్ఫర్మేషన్ గేమ్ యూజ్ చేస్తాము. సో, అంటే ఈవెన్ డేటా సెట్ లో ఏంటంటే ఎంట్రోపీ ఎప్పుడైతే తగ్గుతుందో, ఎంట్రోపీ అంటే డేటాకి యొక్క మోర్ రిలేటివిటీ అనమాట. డేటాకి ఇది బాగా ఇంపాక్ట్ అయ్యేదాన్ని ఎంట్రోపీ అంటారు. ఎంట్రోపీని మనం తగ్గించడానికి మనము ఈ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేస్తాం అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి జీనీ ఇంప్యూరిటీ, జీనీ ఇండెక్స్ అనేది ఏంటంటే మన డేటాని ఎలా అయితే స్ప్లిట్టింగ్ చేసుకుంటామో ఆ స్ప్లిట్టింగ్ చేసే దాన్ని మనము జీనీ ఇంప్యూరిటీ, జీనీ ఇండెక్స్ అంటాం అనమాట.